నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలో మరోసారి ఎయిడ్స్ మహమ్మారి కలకలం రేపుతుంది. పెద్ద సంఖ్యలో కేసులు పెరిగిపోవడంతో యువతలో ఆందోళన మొదలైంది. కొన్ని ఏళ్లుగా ఎయిడ్స్ కేసులు తగ్గినా ఈ మధ్యకాలంలో క్రమక్రమంగా పెరిగిపోతుండటంతో ఒక్కసారిగా అలజడి రేపుతుంది. అది కూడా ఐటీ ఎంప్లాయీస్లలో పెరిగిపోవడంతో ఇష్యూ సీరియస్ గా మారుతుంది. ప్రభుత్వాలు హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. విచ్చలవిడిగా శృంగారం, పల్లెల్లో ఇంజెక్షన్ల వాడకంతో నేటికి వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పటికే జిల్లాలోని ఏఆర్టీ సెంటర్లో వేల మంది హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు చికిత్స పొందుతుండగా కొత్తగా నెలకు 200-300 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఎక్కువగా యువత ఎయిడ్స్ బారిన పడటం దేశ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తుంది. పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ వ్యాధి వ్యాప్తి మరింత తీవ్రంగా ఉంది అనే భావన వ్యక్తమవుతుంది. దేశ భవితవ్యం ఆధారపడ్డ యువత వ్యాధి బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. ఆధునిక పోకడాలు, క్షణిక ఆనందాలకు లోనై యువత విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెట్టుకుని హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడుతున్నారని తాజా నివేదికలు వెలువడిస్తున్నాయి. ఎయిడ్స్ ప్రధానంగా పట్టణాల్లోని ఐటీ సెంటర్స్, పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతూ వేగంగా విస్తరిస్తుందన్నది భయంకరమైన మ్యాటర్. ఐటీ కంపెనీలో విచ్చలవిడితం పెరిగిపోవడం వల్లనే ఈ పరిణామాలకు దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలకు వలస వెళ్తున్న యువత క్షణకాలం కోరికలు తీర్చుకునేందుకు విచ్చలవిడిగా సెక్స్ లో పాల్గొనడంతో వ్యాధి బారిన పడుతున్నారు. ఆపై వ్యాధిని గుర్తించక కుటుంబాలు వ్యాధి బారిన పడుతున్నాయి. ప్రభుత్వాలు వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడంలో నిర్లక్ష్యం వ్యాధి వ్యాప్తికి కారణమవుతుందంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో నమోదవుతున్న ఎయిడ్స్ కేసుల్లో 30% ఐటీ సెక్టార్లోనేనని లెక్కలు చెబుతున్నాయి. ఒక హైదరాబాద్ లోనే 14,753 మంది ఎయిడ్స్ బాధితులున్నారని తెలుస్తుంది. ఇక పలు జిల్లాలో కూడా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో మొత్తం ఎయిడ్స్ కేసులు 156,961 ఉన్నాయి. ఇక వీరిలో 73,985 మంది మహిళలు కాగా 2,994 పిల్లలున్నారు. ఏటా కొత్తగా హెచ్ఐవి బారిన పడుతున్న వారు 3,022 మందిగా గుర్తించారు. సుమారుగా 70 మంది చిన్నారులకు వ్యాధి సోకినట్లుగా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కలు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, ఓవర్ టు యు. వరలక్ష్మి, మీరు చెప్పినట్టుగా దేశంలో మరోసారి ఎయిడ్స్ మహమ్మారి కలకలం రేపుతోంది. ఇందులో మనం ఆందోళన చెందాల్సిన విషయం ఏంటి అంటే, అవగాహన లేని వాళ్ళు ఎయిడ్స్ బారిన పడుతున్నారు అంటే కొంత అవగాహన కల్పించే ప్రయత్నం అటు ప్రభుత్వాలు చేస్తాయి, ఇటు సామాజికంగా కూడా చాలా మంది సామాజిక కార్యకర్తలు చేస్తుంటారు. కానీ
ఇప్పుడు దేశం మొత్తాన్ని కూడా ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఏంటి అంటే ఇప్పుడు ఉన్న ఎయిడ్స్ బాధితుల్లో 30% మంది ఐటీ రంగానికి చెందిన వారు ఉండటం ఒక రకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశం. సో అసలు ఏంటి ఐటీ ఎంప్లాయీస్ ఎందుకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు అంటే రకరకాలుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వీకెండ్ పార్టీల పేరుతో విచ్చలవిడిగా ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, నగరంలో చాలా మంది వర్క్ చేసే వాళ్ళు కూడా ఒక రిలీఫ్ అంటూ వీకెండ్ పార్టీలకు అలవాటు అవుతున్న పరిస్థితి. వీకెండ్ పార్టీల్లో వెలుగుల మాట ఉంచితే ఆ వెలుగుల మాటున్న చీకటి చాలా మంది జీవితాలను సంక్షోభంలోకి నెడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తాజాగా వచ్చిన గణాంకాలు ఇందాక మీరు చెప్పినట్టుగా మొత్తం వాటాలో 30% ఐటీ నిపుణులు ఉండటం మాత్రం యువత భవితను, దేశ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు ఐ న్యూస్ క్వశ్చన్ అవర్ చేపట్టింది. క్వశ్చన్ అవర్ లో మనతో మాట్లాడేందుకు ప్రముఖ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీధర్ గారు, చూస్తున్నాం మొత్తంగా అవగాహన లేని వాళ్ళు ఈ వ్యాధి బారిన పడుతున్నారంటే మనం 1990 నుంచి 2000 మధ్య కాలంలో చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి కూడా ప్రభుత్వం అవగాహన కల్పించింది. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అంటూ కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. ఆ బోర్డులు మాయమైపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ తరానికి అసలు ఈ పులిరాజా అనేది ఎవరో కూడా తెలియని పరిస్థితులు. సో అటువంటి పరిస్థితుల్లో నిన్న డిసెంబర్ 1 ఎయిడ్స్ సంబంధించి మొత్తంగా గణాంకాలు బయటకు రావడంతో ఒక్కసారిగా దేశం మొత్తం కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అందులోనూ ఐటీ నిపుణులు 30% ఉన్నారు. సో ఏంటంటారు అసలు, అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఆ మాత్రం అవగాహన లేకుండా ఇలా తయారవడానికి కారణం ఏంటి, ఏం చెప్తారు? చాలా మంచి డ్రైవ్ చేస్తున్నారండి అన్యూస్ వారు. అసలు ఎయిడ్స్ అనేది మొట్టమొదటిసారి 1984లో అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో ఒక కేసు నమోదైంది. దానికి కారణం తెలియలేదు, కానీ వ్యక్తి లోపల రెసిస్టెన్స్ తగ్గడం వల్ల నెమ్మదిగా కృంగి కృషించి చివరికి అతను చనిపోవడం జరిగింది. అతని దగ్గర తీసుకున్నటువంటి బ్లడ్ శాంపుల్స్ లో కొత్త వైరస్ ఒకటి ఉంది, మనకు తెలియలేదు ఇంతవరకు అని అప్పుడు గుర్తించారు. తర్వాత దానికి మందులు కనుక్కోవడానికి కూడా 10-15 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి రూపాంతరం చెందేటువంటి గుణం కానీ లేక లింఫాయిడ్ ఫాలిక్యులర్ దాక్కోవడం వల్ల కానీ చాలా కష్టంగా కొన్ని మందులు కనుక్కునే తడవుగా ప్రభుత్వాలు తప్పనిసరిగా ఎయిడ్స్ కంట్రోల్ గురించి అవగాహన పెంచాలని, ప్రజల లోపల దానిపైన ఉన్నటువంటి భయాలను తొలగించాలని కూడా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇది ఎలా వస్తుంది అని అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అది కూడా అన్టెస్టెడ్ గా ఎవరు పాజిటివ్ పర్సన్స్ ఉంటే మదర్ టు చైల్డ్ రావాలి వస్తుంది. ఈ 3 రూట్స్ ద్వారా వస్తుంది. ఆ మూడింటిని టైటన్ చేయడానికి ఎక్కడైతే డెలివరీస్ అవుతున్నాయో మదర్స్ కి స్క్రీనింగ్ చేయడము, వాళ్ళకి కావాల్సిన జాగ్రత్త తీసుకోవడము, తద్వారా బిడ్డలు రాకుండా కాపాడటము, వారికి కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్ లోపల వారికి ఎయిడ్స్ రాకుండా మందులు ఇవ్వడం, అలా ఇస్తూ డెలివరీ చేయడం ద్వారా బిడ్డలకు సోకేటువంటిది చాలా వరకు తగ్గిపోయింది. అతను గమనిస్తే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల వచ్చేటువంటి ఎయిడ్స్ కూడా 80% బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చాలా స్క్రీనింగ్ అవుతుందండి. బ్లడ్ ఫ్రీగా ఇచ్చినా సరే దాని టెస్ట్ లకు 800 రూపాయలు అవుతుంది. కాబట్టి ఎవరైనా ఛార్జ్ చేస్తారంటే ఎందుకు అవుతుంది అంటే బ్లడ్ హెచ్ఐవి టెస్ట్ కానీ, హెపటైటిస్ బి కానీ, సిఫిలిస్ కానీ లేక ఇతర జబ్బులు ఏమైనా ఉంటే అవన్నీ స్క్రీన్ చేస్తే తప్ప బ్లడ్ ని రిలీజ్ చేయకూడదు అనేది రూల్స్ ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఈ 2 రూట్స్ మనం అరికట్టగలిగాం. కానీ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అనేది అది మనిషి యొక్క బిహేవియర్ బట్టి, అక్కడ సోషల్ నార్మ్స్ బట్టి, వారి యొక్క లైఫ్ స్టైల్ ని బట్టి, వారి యొక్క జాగ్రత్తను బట్టి ఆధారపడి ఉంటుంది. 90లో ప్రాక్టీస్ చేస్తున్నాము. అప్పుడు ప్రజలకి మన అవగాహన ఏం చెప్పేవాళ్ళం అంటే అమ్మ ప్రొటెక్టెడ్ సెక్స్ కావాలని చెప్పేవాళ్ళం. అదంతా కూడా పల్లెటూరులో ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సరి అయినటువంటి అవగాహన లేదు, వారు చదువుకోలేదు కాబట్టి, ఈ వైరస్ తెలియదు కాబట్టి మనం ఎంత డ్రైవ్ చేసినా సరే, ఎంత క్యాంపెయిన్ చేసినా సరే వాళ్ళ దాకా రీచ్ అయినా సరే వాళ్ళకి అర్థం కాలేదేమో అనే ఉద్దేశంలో మనం ఒకటి కాండోమ్ వాడండి అనేది ఒకటి బాగా ప్రచారం చేశాం. అయితే ఆ కాండోమ్ వాడకము అప్పట్లో ప్రజలు ఇంత పెద్దగా ఇష్టపడలేదు, ఎందుకంటే దానివల్ల కొంతవరకు సెన్సేషన్ తగ్గుతుందని. అందువల్ల ఆ కాండోమ్ ని రిఫైన్ చేయడానికి ట్రై చేశారు. ముందు చెప్పండి డాక్టర్ గారు, మీరు చెప్తున్నదంతా కూడా గతంలో ఇవన్నీ జరిగాయి. అంటే అవగాహన లేని వాళ్ళు అప్పట్లో ఎయిడ్స్ బారిన పడ్డారు. కానీ ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ లో 30% వాటా ఇప్పుడు ఎయిడ్స్ కి బలైపోతున్నారు అన్న వార్త ఒక రకంగా నిన్నటి నుంచి కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చక్కెర్లు కొడుతుంది. ఇది ఒక రకంగా దేశ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేస్తున్న పరిస్థితి. ఏంటి అసలు ఈ ఐటీ ఎంప్లాయీస్ అంత అవగాహన లేకుండా ఎయిడ్స్ బారిన పడడానికి కారణాలు ఏంటంటారు? యాక్చువల్లీ ఇది ప్రమాద గంటకలు మోగిస్తున్నట్టే లెక్క. ఎందుకంటే మేము గచ్చిబౌలిలో మాకు ఒక హాస్పిటల్ ఉందండి. అక్కడ ఐటీ ఎంప్లాయీస్ చాలా ఎక్కువగా ఉంటారు. అయితే వాళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, చాలా హై సాలరీడ్ పర్సన్స్, చాలా రిఫైన్డ్ గా ఉంటారు, వాళ్ళు చాలా క్లీన్ గా ఉంటారు అనే విషయం మనకు కొంతవరకు ఐడియా ఉంటుంది. కానీ వాళ్ళకు వీకెండ్ లో వచ్చేటువంటి 2 days లో రోజంతా కష్టపడి పని చేస్తున్నాం, 18 గంటలు చేస్తున్నాం, 12 గంటలు చేస్తున్నాం కాబట్టి ఈ 2 days ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు
పబ్కి వెళ్ళడం, వీకెండ్ పార్టీ చేసుకోవడం, అది ఓకే, అది పర్లేదు. కానీ అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ మీద కంట్రోల్ లేకపోవడం, అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం, మార్ఫిన్ గానీ, హెరాయిన్ గానీ, గంజాయి గానీ, రకరకాల విషయాలు అక్కడ చాలా హిడెన్ రూట్స్ లో వస్తున్నాయని, రేట్ చేసినప్పుడు మాత్రం దొరుకుతాయి, కానీ ఎంతమందిని ఎన్నిసార్లు రేట్ చేయగలం అనేది క్వశ్చన్. కాబట్టి ఒకసారి డ్రగ్స్ తీసుకునే వ్యక్తి చాలా డ్రౌజీ అయిపోతాడు. కాబట్టి నార్మల్ గా తీసుకునే ప్రొటెక్షన్ తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి కనుక అలర్ట్ గా ఉంటే అతనికి ప్రొటెక్షన్ తెలుస్తుంది, ఇలా ఉంటుంది, ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉందని. కానీ ఒకసారి ఆల్కహాల్ మత్తులోకి పోయినా లేక డ్రగ్స్ తీసుకున్నా సరే వాళ్ళు ఆ రక్షణ వ్యవస్థ దెబ్బతినడం, లేక వారు టోటల్ గా నిద్రలో జారుకోవడం వల్ల ఆ సమయంలో చేసేటువంటి ఏ యాక్టివిటీ అయినా సరే సరైన ప్రొటెక్షన్ ఇవ్వకపోవచ్చు. అందువల్లనే ఈ ఐటీ ఎంప్లాయీస్ లో 30% అనేది చాలా డేంజరస్ సిగ్నల్. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మనం మళ్ళీ ఎడ్యుకేట్ చేయలేము. వాళ్ళని ఓన్లీ వాళ్ళ జాగ్రత్త తీసుకొని చెప్పగలము, వాళ్ళని అలర్ట్ చేయగలం. ఈ విధమైన బిహేవియర్ వల్ల ఎయిడ్స్ ప్రబలుతుంది, మీ కమ్యూనిటీలో చాలా మందికి అలా ఉండిండచ్చు. కాబట్టి మీరు ప్రొటెక్షన్ తీసుకోకపోతే అవుట్వర్డ్లీ హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా ఎయిడ్స్ పాజిటివ్ గా ఉండొచ్చండి. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఒకసారి ఎయిడ్స్ పాజిటివ్ అయిందంటే అది 8 నుంచి 10 సంవత్సరాల వరకు ఆ వ్యక్తి నార్మల్ గా కనబడతాడు. అతను ఐటీ ప్రొఫెషనల్ అయినా సరే చక్కగా పని చేసుకోగలుగుతాడు. ఆ 10 years తర్వాత మెల్లగా కృషిస్తాడు. ఈ క్రమంలో అతను తన కొలీగ్స్ తో కానీ, తన యొక్క పార్ట్నర్స్ తో కానీ, మల్టిపుల్ పార్ట్నర్స్ తో ఉంటే వాళ్ళందరూ కూడా ఇన్ఫెక్ట్ చేస్తారు. కాబట్టి ఎవరిని మనం నమ్మలేము. ఏ వీకెండ్ పార్టీలో కానీ, రేవ్ పార్టీలో కానీ డ్రగ్స్ వాడకం అనేది నిషిద్ధం. అయినా సరే అది కొంతవరకు జరుగుతూనే ఉంది. ప్రొటెక్షన్ తీసుకోకపోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ నొక్కి వక్కాణించాలి. శ్రీధర్ గారు, చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎయిడ్స్ ని కంట్రోల్ చేయటంలో ఆంధ్రప్రదేశ్ ఏమో ప్రథమ స్థానంలో ఉంది. దేశంలోనే మొత్తంగా ఎయిడ్స్ ని కంట్రోల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటే, హైదరాబాద్ లో మాత్రం ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్, అదే విధంగా కొంతమంది పారిశ్రామిక ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఎయిడ్స్ బారిన పడుతున్నారన్న వార్త ఒక రకంగా కలకలం రేపుతుంది. అంటే ఒక రకంగా ఐటీ ఎంప్లాయీస్ ఏమో మీరన్న స్ట్రెస్ ఇవన్నీ కావచ్చు, వీకెండ్ పార్టీలు కావచ్చు, వలస ప్రాంతాలు అంటే ఎక్కడి నుంచో బీహార్ నుంచి లేదంటే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఈ బారిన పడుతున్నారంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? వీటికి అడ్డుకట్ట వేయడం సాధ్యమయ్యే పనేనా? ఏం చెప్తారు? జనరల్ గా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి మనం కొంతవరకు వాళ్ళకు అడ్వైస్ ఇవ్వగలం. కానీ ఈ స్లమ్స్ లో ఉండే వాళ్ళు, లేబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, అస్సాం నుంచి వస్తున్నారు, త్రిపుర నుంచి వస్తున్నారు, లేక బీహార్ నుంచి, వాళ్ళు మోస్ట్లీ అన్ఎడ్యుకేటెడ్, అన్స్కిల్డ్ లేబర్ అండి. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఎటువంటి బిహేవియర్ ఉంటారని చెప్పడం చాలా కష్టం. అయితే ఇలాంటి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కి మళ్ళీ డ్రైవ్ చేయడం ద్వారా కొంతవరకు అరికట్టచ్చు. కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లో జరుగుతున్న ఈ పోకట్లు అయితే ఉన్నాయో తప్పకుండా వాటిని అరికట్టాలంటే వాళ్ళు కంపెనీస్ అయినా సరే ఎయిడ్స్ స్క్రీనింగ్ చేసుకోవాలని వాళ్ళ ఎంప్లాయీస్ లో. ఎందుకంటే ఒకళ్ళకి ముందు అనుకోండి 10 మందికి ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రేవ్ పార్టీస్ మనం వీకెండ్ పార్టీని ఆపలేము, కానీ ఆ ఉన్న ఎంప్లాయీస్ అనేది కూడా వాళ్ళు మామూలుగా హెల్త్ చెకప్ చేస్తూనే ఉంటారు. కానీ హెచ్ఐవి అనేది ఎవ్రీ 3 months కి కొత్త వాళ్ళకి రావచ్చు. ఎందుకంటే దాని ఇంక్యుబేషన్ పీరియడ్ 3 months అండి. దాన్ని అర్లీగా తెలుసుకునే అవకాశం ఉన్నా సరే ఒక 3 months తర్వాత పాజిటివ్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. అలా చేసి పాజిటివ్ ఉన్న వాళ్ళని సెగ్రిగేట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా తన హెచ్ఐవి టెస్ట్ అంటే వాళ్ళు ముందుకు రారు. కాబట్టి మాస్ హెల్త్ చెకప్ లో భాగంగా దాన్ని చేయటము, ఒకవేళ పాజిటివ్ గా ఉన్న వాళ్ళని చాలా సీక్రెట్ గా వాళ్ళకి మాత్రమే తెలిసే విధంగా బహిర్గతం చేయకూడదండి. ఇంకా వేరే వాళ్ళకి చెప్పకూడదు. చెప్తే వాళ్ళు మోరల్ దెబ్బతింటారు. ఆ తర్వాత వాళ్ళు మన దగ్గర రావడం కూడా మానేస్తారు. యాక్చువల్లీ ది ఎసెన్స్ ఆఫ్ ఎయిడ్స్ ట్రీట్మెంట్ ఈస్ గోప్యత మెయింటైన్ చేయడం, టెస్ట్ చేయడం, ట్రీట్మెంట్ ఇవ్వడం, అన్ని ఉచితంగా ఇవ్వడం. ఇవన్నీ 1000 కోట్లు వెచ్చిస్తున్నారు ప్రభుత్వం వారు. కాబట్టి ఈ 4 steps లో వాళ్ళకి తప్పకుండా హెచ్ఐవి పాజిటివ్ ఎవరితో ఉన్నారు అని అన్న వాళ్ళని సెగ్రిగేట్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇస్తే, మేబీ ట్రీట్మెంట్ ఉంటే 18-20 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది. ట్రీట్మెంట్ చేయకపోతే 8-10 సంవత్సరాలు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చెప్పండి. శ్రీధర్ గారు, చూస్తున్నాం వీకెండ్ పార్టీలు, పబ్ కల్చర్ అనేది ఇప్పుడు హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. ముఖ్యంగా చూస్తే మనం 10th ఇంటర్ నుంచి కూడా పబ్లకు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఆ వెలుగుల మాటున ఈ చీకటి కోణం దాగుంది అనేది నిన్నటి వార్తతో మనకు స్పష్టమవుతున్న పరిస్థితి. సో ఏంటి అంటే ఏ విధంగా మనం నియంత్రించవచ్చు అంటారు? ప్రభుత్వాలు ఇంకా ఏం చేయాలంటారు? జనరల్ గా పబ్స్ కి ఎంట్రీ చాలా రిస్ట్రిక్టెడ్ ఉండాలండి. ఎందుకంటే వీఆర్ సీన్ యంగ్స్టర్స్ 13 years 15 years వాళ్ళు కూడా పబ్స్ కి వెళ్ళిపోవడం చూసాం. వాళ్ళు ఏజ్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు చూసే లోపలికి పంపించాలి. వాళ్ళు కనుక స్ట్రిక్ట్ గా లోపలికి అట్లా వాళ్ళు వదిలేశారనుకో, కొంతవరకు రిలాక్స్ చేస్తే ఆ పిల్లలు డ్రగ్స్ అడిక్ట్ అవుతారు. డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళకు స్లోగా ఇమ్యూనిటీ తగ్గుతుందండి. ఏ జబ్బులైన వాళ్ళు త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి
పబ్స్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళ యొక్క ఏజ్ చూడాలి. సెకండ్, ఈ పబ్ లోపల జరుగుతున్న యాక్టివిటీ డ్రగ్స్ ని కనుక నిషేధించగలిగితే ఎయిడ్స్ యొక్క ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. డ్రగ్స్ తీసుకోవడం అనేది ఫస్ట్ ఫండమెంటల్ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఎయిడ్స్. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న వాడు ఇక తన యొక్క ప్రొటెక్షన్ కాదు కదా, తన మాన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అతను డ్రగ్స్ బానిస అయిపోయి దాన్ని ఎట్లాగైనా సరే కొనుక్కుని వాడుకోవాలనే ఉద్దేశాలను చేస్తుంటాడు తప్పితే అతని లోపల ఎయిడ్స్ యొక్క అవగాహన అనేది నశిస్తుంది. కాబట్టి నార్మల్ పర్సన్స్ మనం చెప్పగలం, ఆల్కహాల్ మత్తులో ఉన్న చెప్పలేం, డ్రగ్స్ యొక్క బానిస అయిన వాడికి చెప్పలేం. కాబట్టి ఎక్కడ జరుగుతుంది అంతా అంటే పబ్స్ లోనే జరుగుతుంది. జనరల్ గా డ్రగ్స్ తీసుకోవడం అనేది ఒక స్పెషల్ గా ఇక్కడ డ్రగ్స్ అమ్ముతాను ఎక్కడ ఉండదని, నార్మల్ గా ఉన్నటువంటి పబ్స్ లోనే ఏదో ఒక ఉదాహరణకు పార్టీ జరుగుతుంది, 7 గంటలకు స్టార్ట్ అయింది, కానీ 11 గంటల 2 నిమిషాలకు డ్రగ్స్ మీకు అందరికి వస్తాయి, ఒక 2 minutes లో అన్నది తీసేసుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఏమి తెలియనట్టు పార్టీని కంటిన్యూ చేయండి అనేటువంటి అటువంటి మెసేజెస్ పబ్స్ లో ఉంటాయండి. అందువల్ల అది ఓన్లీ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ వాళ్ళ సీక్రెట్ గ్రూప్ ద్వారా కానీ వాళ్ళు అలా వ్యాపింపజేస్తున్నారు. తద్వారా కస్టమర్ని పెంచుకోవడం కానీ కస్టమర్ని కంటిన్యూ చేయడం కానీ చేస్తున్నారు. కాబట్టి పబ్స్ పైన పూర్తి నిఘా ఉండాలి. ఎక్కడ ఏ పబ్ లో ఒక డ్రగ్స్ దొరికిందని దాన్ని టోటల్ మూసేయాలి. మనం చూసేది ఏంటంటే మూసేసిన 3 రోజులకు మళ్ళీ అది స్టార్ట్ అవుతుందండి, మళ్ళీ అదే యాక్టివిటీ జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా జస్ట్ నేమ్ చేంజ్ చేసి మళ్ళీ అదే ప్లేస్ లో అదే పబ్ రన్ అవుతున్న పరిస్థితులు. అది డ్రగ్స్ మహమ్మారి అనేది ఎయిడ్స్ మహమ్మారికి అంటే మించిపోయిందండి. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వస్తున్నాయి, ఆఫ్రికా కంట్రీ వస్తుంది. వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ధరకు పంచేటువంటి మార్ఫిన్ ని 40,000 రూపాయల్లో పండించగలరండి ఒక ఎకరంలో. కానీ అది మార్కెట్ లో అమ్ముకునేటప్పటికి 6 కోట్ల పైన వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. అంత భారీ లాభాలు ఏ బిజినెస్ లో ఉండవు. కాబట్టి అనేక మంది మెసేజర్స్ కానీ, మిడిల్ మ్యాన్ కానీ, బ్రోకర్స్ కానీ అటువంటి వాళ్ళని వాళ్ళు ఎంప్లాయ్ చేసి ఒక్కొక్కళ్ళకి భారీ లాభాలు ముట్టజెప్పి డ్రగ్స్ ని వ్యాపింపజేస్తున్నారు. దానికి మూల కారణం అంటే ప్రభుత్వం వారు, పోలీసు వ్యవస్థ కానీ గట్టిగానే పనిచేస్తారండి. కానీ అన్ని పబ్స్ లో అన్ని వేళలో చేయడం అనేది కష్టం. కాబట్టి ఐటీ ప్రొఫెషన్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే అంతా చదువుకున్నంత కూడా చక్కగా జీవించడానికి, అంతేగాని డ్రగ్స్ చనిపోవడానికి కాదండి. నా విజ్ఞప్తి ఏంటంటే చెప్పండి. శ్రీధర్ గారు, మనం చూస్తుంటాం ఐటీ అనగానే విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ అంతా పోగొట్టుకోవాలి అంటే ఆ వీకెండ్ ఎంజాయ్ చేయాలి అనేది ఒక నానుడిగా, అది ఒక కల్చర్ గా తీసుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మనిషి రిలాక్స్ అవ్వాలి అంటే కుటుంబంతో సరదాగా గడపటం, వాళ్ళ పిల్లలతోనో ఫ్యామిలీతోనో సరదాగా గడపటం, లేదంటే రకరకాల ప్లేసెస్ ఉంటాయి. కొంతమందికి నేచర్ ఇష్టం ఉంటుంది, కొంతమంది టెంపుల్స్ వెళ్తూ ఉంటారు. సో ఇటువంటి పద్ధతులు రాకుండా పబ్కి వెళ్తే రిలాక్స్ అవుతారు అని చెప్పి ఒక రకంగా దీన్ని యువతలో చొచ్చుకు వెళ్లేలా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అటువంటి వారికి మీరు ఏం చెప్తారు? జనరల్ గా ఎక్కడైనా పార్ట్నర్ లాయల్టీ ఉండాలండి. సెక్షువల్ అంటే విశృంఖలత్వం అయితే ఉందో, క్యాజువల్ సెక్స్ అనేది ప్రబలిపోయింది. దానికి ఎక్కడ కూడా గవర్నమెంట్ కానీ లీగల్ గా కానీ వాళ్ళని అబ్జెక్ట్ చేసే అవకాశాలు లేకుండా ఉన్నాయి అనే ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి లివ్ ఇన్ కల్చర్ ఒకటి చాలా ఎక్కువగా ఉందండి. ఈ హైటెక్ సిటీ సైడ్ చూస్తే లివ్ ఇన్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటున్నారు, వాళ్ళు పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నారు, వాళ్ళు ఎంతకాలం ఉన్నా సరే ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. క్యాజువల్ సెక్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే పాత కాలంలో చూస్తే ఒక వ్యక్తి, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ తన క్యారెక్టర్ గొప్పగా కాపాడుకునేటువంటి అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇట్ ఇస్ జస్ట్ నార్మల్, డజంట్ మ్యాటర్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు. కాబట్టి అలాంటి క్యాజువల్ సెక్స్ లోనే ఈ ఎయిడ్స్ కానీ ఎస్టీడీ కానీ ప్రబలే అవకాశం ఉంది. ఒక వ్యక్తి కనుక పాజిటివ్ అయితే కనీసం తన యొక్క జీవితంలో 16 మందికి ఇన్ఫెక్ట్ చేస్తారని గణాంకాలు చెప్తున్నాయండి. అంటే ఆ 16 మంది మళ్ళీ 16 మంది కంటే 226 మందికి అలా వ్యాపిస్తూ ఆ చైన్ రియాక్షన్ వల్ల ఎయిడ్స్ అనేది ప్రబలింది. హైదరాబాద్ లోనే 14,000 కేసులు పైన ఉన్నాయనంటే అది ఆశ్చర్యకర విషయం. అది కూడా అందులో 30% అంటే ఒక 5,000 మందికి ఐటీ ప్రొఫెషనల్స్ ఉందండి. అది అంటే ఐటీ ప్రొఫెషనల్స్ అసలు ఆల్మోస్ట్ 0 లెవెల్లో ఉండాలి, వాళ్ళకి ఎయిడ్స్ అని ఉండకూడదు. అసలు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండనటువంటి జాగ్రత్త తీసుకుంటూ లైఫ్ స్టైల్ లో ఉంటారని, ₹1,00,000 సంపాదించిన వాడు తన ఆరోగ్యం కోసం కనీసం జాగ్రత్త తీసుకుంటారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళలోనే 5,000 మంది ఇన్ఫెక్ట్ అయ్యారంటే 5,000 × 16 వేసుకోండి, 80,000 మందికి ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంది. అవన్నీ కూడా మోస్ట్లీ పబ్స్ లోనే జరుగుతున్నాయి. డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా జరుగుతుంది. ఆ కోహోర్ట్స్ అంటారండి, అంటే తీసుకునే వాళ్ళు 10-15 మంది ఆ కంపెనీలో ఉంటే వాళ్ళు చాలా సీక్రెట్ గా ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మాత్రమే ఎలా సేకరణ తెలుసుకుని ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు పబ్స్ కి వెళ్తూ అక్కడ దాన్ని కంటిన్యూ చేస్తారు. వీలైతే కొత్త వాళ్ళని ఇండ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఒకసారి ఇండ్యూస్ అయ్యారంటే వాళ్ళు లైఫ్ లాంగ్ మళ్ళీ కష్టపడగానే ఉంటారండి. డ్రగ్స్ లో కూడా ఫస్ట్ డోస్ అడిక్షన్ ఉంది. ఆ విషయం చాలా మంది ఐటీ ప్రొఫెషన్ తెలియదు. ఏదో ఒకటి కొంత ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఈ రోజు కొత్త డ్రగ్ వచ్చిందంటే అది ఒకసారి తీసుకుంటే చాలా అనుకుంటారు. కానీ ఫస్ట్ డోస్ అడిక్షన్ వల్ల ఒకసారి తీసుకుంటే మళ్ళీ రేపు పొద్దున్న లేచిన తర్వాత దానికోసం అరులు దాచడం ఎలా వచ్చింది. యావరేజ్ గా ఒక డోస్ తీసుకోవడానికి 6,000 ఖర్చు ఉందండి. రోజు 6,000 అంటే కనీసం 2 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంత ఆర్థిక పరిస్థితి లేకపోవడం వల్ల వాళ్ళు దిగజారుతున్నారు. రకరకాల అసాంఘిక కార్యక్రమాలు కూడా పాల్పడవచ్చు.
వాళ్ళు దొంగతనాలు చేయటము, జాబ్స్ పోగొట్టుకోవటము, చివరికి రోడ్డు మీద సిగరెట్ పీకలు వెతుక్కుంటూ వాటి పీల్చుకుంటూ ఉన్న వాళ్ళని చూసామండి. ఐటీ ప్రొఫెషనల్స్ హు ఆర్ పర్ఫెక్ట్లీ దే ఆర్ ఇంటెలెక్చువల్స్. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే మీ స్టేచర్ సరిపడా, మీ ఎడ్యుకేషన్ లెవెల్స్ సరిపడా మీరు జాగ్రత్త వహించాలి. సెక్స్ ఇస్ జస్ట్ సెక్స్. లాయల్ పార్ట్నర్ తో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ కానీ, ప్రొటెక్షన్ కానీ, సేఫ్టీ కానీ ఇంకెక్కడా ఉండదండి. ఒకవేళ పార్ట్నర్ లేరంటే కనీసం కాండోమ్ వాడమని చెప్తున్నాం. కాండోమ్ ఈజ్ ఒకవేళ చక్కగా వాడితే 100% ప్రొటెక్షన్ ఇస్తుంది. వాడకపోతే మాత్రం 50% సోకేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. శ్రీధర్ గారు, చూస్తున్నాం ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ దిగ్గజాలు అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచే వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి. సో అటువంటి ఐటీ రంగంలో ఇప్పుడు ఈ వార్త అనేది ఆందోళన కలిగిస్తుంది. సో మీరు చెప్తున్నట్టుగా స్ట్రెస్ అనేది ఉంటుంది, ప్రతి జాబ్ లోనూ స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ ని పోగొట్టుకోవడానికి పబ్బులకు వెళ్ళటమే మార్గమా, ఇంకేం మార్గాలు లేవా? ఏం చెప్తారు ఒక డాక్టర్ గా మీరు స్ట్రెస్ రిలీఫ్ కి సంబంధించి? పబ్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్. అసలు పబ్స్ అనేవి ఒక ఆప్షన్ కానే కాదండి. వీళ్ళు ఇండ్యూస్ అంటే పాశ్చాత్య కల్చర్ ని ఇక్కడ ఇండ్యూస్ చేయడానికి ట్రై చేసి ఏదో బిజినెస్ మన్ చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప రిలాక్స్ కావడానికి యోగా ఉంది, చక్కగా వాకింగ్ చేసుకోవచ్చు, జిమ్ కి వెళ్ళొచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు అండి. దేర్ ఆర్ సో మెనీ ఫ్రూట్ జ్యూసెస్ విచ్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. కానీ వాళ్ళు అక్కడ మాక్టైల్స్ అని అన్ని కలిపేసి మనకి తెలియని రంగులో తెలియని రూపంలో ఇచ్చేసి దాంట్లో డ్రగ్స్ కలిపేసి కన్ఫ్యూజ్ చేసి చివరికి వాళ్ళు కస్టమర్ గా చేసుకుంటున్నారు. కాబట్టి స్ట్రెస్ తగ్గాలంటే చక్కటి పద్ధతుల్ని న్యాచురోపతి ద్వారా వచ్చేటువంటి అనేక విషయాలు మనకి యూట్యూబ్ లో కనబడుతుంటాయి. పొద్దున్న లేస్తే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ చాలా అద్భుతంగా యంగ్స్టర్స్ వాళ్ళు చూపిస్తుంటారు ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి. అది ఫాలో అయితే చాలండి, అంత స్ట్రెస్ తగ్గుతుంది. యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఎక్సర్సైజ్ కానీ దానికి మించినటువంటి స్ట్రెస్ బస్టర్ లేదు. కానీ వీళ్ళు ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసినటువంటి ఈ డ్రగ్ కల్చర్ కానీ, ఈ పబ్ కల్చర్ కానీ ఈ విధంగా ఎయిడ్స్ వస్తున్న వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు అండి. ఎయిడ్స్ కి దారి వాళ్ళకి తెలియకపోవచ్చు. కేవలం మేము డ్రగ్స్ తీసుకున్నాము, ఈ రోజు ఎంజాయ్ చేసాం, ఇంటికి వస్తాం అనుకుంటాం. కానీ ఆ సమయంలో జరిగేటువంటి అనేక విషయాలు చాలా మంది పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు నేను పబ్కి వెళ్ళానని అంటారు, తర్వాత ఎయిడ్స్ పాజిటివ్ అయితే ఎలా వచ్చిందంటే నాకు గుర్తులేదని అంటున్నారు. అంటే వాళ్ళ కాన్షియస్నెస్ పోయింది. డ్రౌజీగా 6 to 8 hours ఉంటారు. ఆ సమయంలో జరిగిన యాక్టివిటీ వాళ్ళకి గుర్తులేదు, కానీ వాళ్ళకి మాత్రం ఇన్ఫెక్షన్ వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ కి అబ్సల్యూట్ నో అండి. ఒకసారి ట్రై చేయడం, సగం సారి ట్రై చేయడం ఉండదు. డ్రగ్స్ అనగానే అక్కడి నుంచి చాలా దూరంగా ఉండాలి. ఈ పబ్ కల్చర్లు కూడా ఎవరైనా సరే కొత్త డ్రింక్స్ ఏమైనా ఇచ్చినా, కొత్త విషయాలు ఏమైనా ఇస్తున్నా సరే వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అది ఒక కుట్ర కావచ్చు, దాని ద్వారా మనం ఇండ్యూస్ చేయడానికి డ్రగ్ గా మార్చడానికి చేసే ప్రయత్నం కావచ్చు. దాని నుంచి దూరంగా ఉండి మనకు తెలిసిన డ్రింక్స్ తీసుకోవచ్చు అండి, తెలిసిన డ్రింక్స్ తీసుకోవచ్చు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఎంతో ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ కొత్త విషయాలు, కొత్త హుక్కా అని ఉంటుంది. ఆ హుక్కా లోపల కేవలం ఒక వెజిటబుల్ పైనాపిల్ ఫ్లేవర్ ఉంటుందా, లేక దాని వెనుక మార్ఫిన్ ఉంటుందా? సడన్ గా అంతా బాగున్న సమయంలో ఒక 2 నిమిషాల లోపల వాళ్ళు హెరాయిన్ ఎక్కిస్తారు. హెరాయిన్ ని ఈరోజు ఇప్పుడు వేసామని చెప్తారు, ఆ డిక్లేర్ చేసిన వెంటనే గబగా పీల్ చేస్తారు. ఆ తర్వాత 2 minutes కి ఏముండదు. పట్టుకోవడం కూడా కష్టమే పోలీసు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అబ్సల్యూట్ సేఫ్టీ, మన ఆరోగ్యం పట్ల మన సేఫ్టీ తీసుకోవాలి, మన అడిక్ట్ కాకుండా చూసుకోవాలి. అడిక్ట్ అయిన తర్వాత హెచ్ఐవి కాదండి, జాండీస్ రావచ్చు, హెపటైటిస్ బి అని ఉంది, ఆ తర్వాత ఎస్టీడీలో రకరకాల జబ్బులు ఉన్నాయి, సిఫిలిస్ ఉంది, గొనోరియా ఉంది. ప్రతి ఒక్కటి కూడా ప్రాణాంతకమే. ఎందుకంటే వీళ్ళకి నిజంగా వచ్చిందనే విషయం తెలియదండి. వాళ్ళు 2 నెలలకు 3 నెలలకు వచ్చిన తర్వాత ఏదో కంప్లైంట్ వస్తే అప్పుడు మాత్రం తెలుస్తుంది హెచ్ఐవి వచ్చిందని. అరే ఎప్పుడు వచ్చింది నాకు తెలియదు, 3 months బ్యాక్ నేను ఒక చోట వెళ్ళానండి, అప్పుడు నాకేం ప్రాబ్లం లేదు, ఈ రోజున నాకు కొంత ప్రాబ్లం ఉంది అంటే మనకు తెలియకుండా వచ్చేటువంటిదే హెచ్ఐవి. హెచ్ఐవి అనేది ఎక్కడ చెప్పదు. హెచ్ఐవికి లోకల్ కానీ బయట శరీరంలో కనబడేటువంటి విషయాలు ఏమి ఉండవు. సైలెంట్ గా అది బ్లడ్ లో పాజిటివ్ అవుతుంది. బ్లడ్ లో పాజిటివ్ అది పెరుగుతూ 8 years కల్లా మన డిఫెన్స్ సిస్టమ్ దెబ్బతీస్తుంది. కాబట్టి ఎప్పుడు జరిగింది అనే విషయం కూడా ఆ వ్యక్తి తెలియకుండా విషిస్తాడు. తస్మాత్ జాగ్రత్త, వాటికి దూరంగా ఉండమని. శ్రీధర్ గారు, మీరు చాలా సార్లు చెప్తూ ఉంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో ఏంటి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఐటీఏ కాదు, పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా చాలా మంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ పర్సనల్ హైజీన్ అండి. పర్సనల్ హైజీన్ లోపించిన వాళ్ళలో ఏ ఇన్ఫెక్షన్ అయినా రావచ్చు. మన ఎయిడ్స్ గురించే కాదు, రకరకాల జబ్బులను కూడా పర్సనల్ హైజీన్ లోపించినప్పుడు వస్తాయి. సెకండ్, స్ట్రేంజర్ తోటి ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనరాదు. స్ట్రేంజర్ అనే వాళ్ళు ఆల్వేస్ డేంజర్. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తనకి హెచ్ఐవి ఉందని తెలియపరిచే విధంగా బిహేవ్ చేయరు. ఇంకో ముఖ్యమైన విషయం ఉంది, హెచ్ఐవి పాజిటివ్ అయిన వాళ్ళు కొంతమంది రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ కి వెళ్తున్నారండి. అదేంటంటే నేను పాజిటివ్ అయ్యాను, నేను చేతనంత మందికి ఇన్ఫెక్ట్ చేస్తాను, నాకు తెలియకుండా ఇది జరిగింది కాబట్టి అలాంటి హాని ఇతరులు కూడా కల్పిస్తూ సాడిస్టిక్ ప్లేయర్ పొందే వాళ్ళు ఉన్నారు. కాబట్టి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నవాడు చెప్పకుండా ఇన్ఫెక్ట్ చేస్తాడు, అతన్ని సస్పెక్ట్ చేయకుండా మనం దాన్ని బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అబ్సల్యూట్ గా క్యాజువల్ సెక్స్ కి దూరంగా ఉండాలి. ఒకవేళ నిజంగా తప్పదనే వాళ్ళకి మనసులో ఉంటే కాండోమ్ వాడాలండి. కాండోమ్ వాడడానికి ఒక పద్ధతి ఉంది.
ఉంటే కాండం వాడుతూ మధ్యలో అది చిరిగిపోవడం కానీ జారిపోవడం కానీ అలా జరగడం వల్ల కూడా ఎయిడ్స్ వస్తుంది. కాబట్టి వాడడం అనేది దాంట్లో క్లియర్ గా రాసి ఉంటుంది, లేదా వీడియోస్ చూడొచ్చు ఈ విధంగా వాడాలి. ఆ వాడిన తర్వాత హెచ్ఐవి ప్రొటెక్షన్ అనేది తప్పకుండా దొరుకుతుంది. అలా కాకుండా మధ్యలో ఎప్పుడన్నా సరే అది క్రాక్ ఇచ్చింది అనుకోండి, ఆ సమయంలో హెచ్ఐవి ప్రబలే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సెక్రెషన్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు మాత్రం ఇది వస్తుంది. చాలా మంది అంటారు మనిషిని ముట్టుకుంటే వస్తుందా, మనిషిని పట్టుకుంటే వస్తుందా, మనిషిని పౌడి ముట్టుకుంటే వస్తుందా అని. అలాంటిది ఏం జరగదండి. సెక్రెషన్స్ యాక్చువల్ జెనిటల్ సెక్రెషన్స్ ఎక్స్చేంజ్ కావాలి. అది కావాలంటే తప్పకుండా ఈ కాండం కరెక్ట్ గా వాడాలి. అది ఒకవేళ కాండం కనుక వాడలేకపోయినా సరిగా వాడకపోయినా సరే హెచ్ఐవి వచ్చే అవకాశం పుష్కలంగా. యా రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి విలువైన సలహాలు సూచనలు అందించినందుకు. మొత్తంగా ఐటీలో ఎయిడ్స్ మహమ్మారి ప్రబలింది అనే వార్త మాత్రం ఒకవైపు దేశ భవిష్యత్తును, దేశ యువతను కూడా ఆందోళనకు గురి చేస్తున్న అంశం. అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా చాలా మంది వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. సో ఎప్పట్లో 1990లో మనం ఈ వార్త విన్నాం, కానీ ఇప్పుడు ఈ వార్త వినటం ఒక రకంగా ఆందోళన కలిగిస్తున్న అంశం. అందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. సో వ్యాధి వచ్చిన దానికన్నా ముందు తగు జాగ్రత్తలు తీసుకొని ఆ వ్యాధి బారిన పడకుండా ఉండటమే ఉత్తమం అంటున్నారు డాక్టర్లు. ఇది